అమెరికాలో ఎవరి హయాంలో అవినీతి ఎక్కువ ఉంది అన్నటువంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు $3.7 బిలియన్ ఆస్తి ఉంది. ఒబామాకి $1.3 మిలియన్ ఆస్తి ఉంది. క్లింటన్కి 700,000 ఆస్తి ఉంది, అంటే డాలర్లు 700,000 ఆస్తి ఉంది. కార్టర్కి $150,000 ఆస్తి ఉంది. ఇవాళ రోజున అదే చూస్తే ట్రంప్ది $0.7 బిలియన్ పడిపోయింది, 3 బిలియన్లే ఉంది. ఒబామా 134 మిలియన్లకి వెళ్ళాడు. క్లింటన్ 243 మిలియన్లకి వెళ్ళాడు. అంటే అంతకుముందు క్లింటన్ 700K నుంచి 240M దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒబామా 1.3 నుంచి 1.34కి వెళ్ళాడు. కార్టర్ 150K నుంచి 8.5Mకి వెళ్ళాడు, మిలియన్స్కి వెళ్ళాడు. వీళ్ళల్లో ఇప్పుడు ఎవరు నిజమైన అవినీతి పరులు మీరే లెక్క చెప్పండి అని కొత్త చర్చని ట్విట్టర్ వేదికగా రైట్ చేసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి మేధావులు.